నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణ నారాయణపేటలో ప్రధాని ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందన్న మోదీ పుత్తూరు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి 59 నెలల పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ప్రజాగళం సభ ఉద్యోగులంతా కూటమి వైపే నిలిచారన్న పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వైద్య విద్యార్థులు మానవతా దృక్పథంతో వైద్య సేవలు అందించాలన్న రాష్ట్రపతి NBEMS 22వ స్నాతకోత్సవంలో పాల్గొన్న ద్రౌపది ముర్ము అయోధ్య బాలరాముణ్ణి దర్శించుకున్న ఉపరాష్ట్రపతి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన జగదీప్ ధన్కడ్. వార్తల్లోని వివరాలు. గత 10 ఏళ్లలో దేశంలో ఎన్నో సమస్యలకు ఎన్డీఏ ప్రభుత్వం పరిష్కారం చూపించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ బీజేపీ పాలనలో డిజిటల్ రంగం అభివృద్ధి చెందిందన్నారు. దేశాన్ని దోచుకోవడం, వారసత్వ రాజకీయాలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని విమర్శించారు. वो कहते हैं कि राम मंदिर और रामनवमी मनाना गलत है। वो कहते हैं कि भगवान राम की पूजा आइडिया ऑफ इंडिया के खिलाफ है। भारत को हमेशा विदेशी चश्मे से देखने वाली कांग्रेस को आइडिया ऑफ इंडिया का अंदाज ही नहीं है। आखिर क्या है आइडिया ऑफ इंडिया? आइडिया ऑफ इंडिया भारत की हजारों साल पुरानी संस्कृति का प्रतिबिंब है। आइडिया ऑफ इंडिया यानी सत्यमेव जयते। आइडिया ऑफ इंडिया यानी अहिंसा परमो धर्म। आइडिया ऑफ इंडिया यानी आचारः परमो धर्म। आइडिया ऑफ इंडिया न ही सत्यात् परो धर्म। आइडिया ऑफ इंडिया परोपकाराय सताम विभूतय। आइडिया ऑफ इंडिया जन सेवा ही प्रभु सेवा। आइडिया ऑफ इंडिया ईश्वरः सर्वभूतानां। आइडिया ऑफ इंडिया सर्व ज्योति के बिट समाना। आइडिया ऑफ इंडिया गॉड इज ग्रेट। आइडिया ऑफ इंडिया नर में नारायण, जीव में शिव। आइडिया ऑफ इंडिया या देवी सर्वभूतेषु मातृरूपे. వైద్య విద్యను వృత్తిగా స్వీకరించిన విద్యార్థులందరూ మానవతా దృక్పథంతో వైద్య సేవలు అందించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరారు. కొత్త ఢిల్లీలో జరిగిన నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ NBEMS 22వ స్నాతకోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అభినందనలు తెలిపారు. రోగులకు చికిత్స అందించే విషయంలో NBEMS ఎంతో సహకారం అందించిందన్నారు. వైద్య రంగంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించాలని సూచించారు. यूनिफॉर्म स्टैंडर्ड्स ऑफ एजुकेशन एंड एग्जामिनेशन के लक्ष्य को तो आप सब हासिल करते ही रहेंगे, साथ ही साथ भारत में स्वास्थ्य सेवा के प्रतिमानकों को विश्व स्तरीय बनाने के प्रयासों को आप महत्वपूर्ण योगदान देंगे। मुझे ये जानकर बहुत प्रसन्नता हुई है कि आज उपाधियां प्राप्त करने वाले लगभग 12,400 विद्यार्थियों में छात्राओं की संख्या छात्र से लगभग 750 अधिक है। स्वर्ण पदक प्राप्त करने वाले विद्यार्थियों में भी छात्राओं और छात्रों की संख्या में लगभग 35 का अंतर है, यानी छात्राओं की संख्या अधिक है। अधिकांश परिवारों के संदर्भ में ये बात कही जा सकती है कि लड़कियों को सीमाओं का एहसास कराया जाता है, अंकुश लगाया जाते हैं, कम आज़ादी दी जाती है, सुविधाएं भी कम मिलती हैं, परिवार से बाहर भी समाज में सार्वजनिक.
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ కుటుంబ సమేతంగా అయోధ్య బాలరాముణ్ణి దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతికి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయంలో వేద మంత్రోచ్చరణల మధ్య ఉపరాష్ట్రపతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించడంతో పాటు శేష వస్త్రంతో జగదీప్ ధన్కడ్ను సత్కరించారు. కాంగ్రెస్ కూటమి అబద్ధపు హామీలిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. తెలంగాణలోని నారాయణపేటలో ఈరోజు జరిగిన జనసభలో మాట్లాడుతూ ఇవి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని తెలిపారు. మోదీ గ్యారంటీ అంటే అవి ఖచ్చితంగా పూర్తి చేసేవే అన్నారు. గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి ఖర్చు చేయకుండా అవినీతికి పాల్పడిందన్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందని ప్రధాని మోదీ విమర్శించారు. भारत माता की ना पालमुरु సోదారా మణిలాల్కు నా హృదయపూర్వక నమస్కారాలు. माता जोगुलांबा के चरणों में मैं प्रणाम करता हूं. तेलंगाना के लोग जानते हैं ये चुनाव देश के भविष्य का चुनाव है. कांग्रेस और उसके जैसे दलों ने दशकों तक जनता को सिर्फ झूठे वादे किए, लेकिन अब देश मोदी की गारंटी देख रहा है. मोदी की गारंटी मतलब विकास की गारंटी. मोदी की गारंटी मतलब राष्ट्रीय सुरक्षा की गारंटी. मोदी की गारंटी मतलब विश्व में भारत के सम्मान की गारंटी. मोदी की गारंटी मतलब अगले 5 वर्षों में गरीबों के लिए 3 करोड़ नए घर बनाने की गारंटी. मोदी की गारंटी मतलब 70 वर्ष से अधिक आयु के हर बुजुर्ग को मुफ्त इलाज की गारंटी. और 59 నెలల పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పుత్తూరు ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావించి 99% హామీలను అమలు చేశామని చెప్పారు. 2,70,000 కోట్ల రూపాయల నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేశామని తెలిపారు. ఎక్కడా లంచాలు వివక్ష లేని పాలన అందించామని, మేనిఫెస్టోకు విశ్వసనీయతకు అర్థం చెప్పింది వైసీపీ ప్రభుత్వమేనని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఇలా జరిగిందా అని అడుగుతాను. బిడ్డ రైతన్నలకు ఎప్పుడూ జరగని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా ఓ రైతు భరోసా, రైతన్నలకు ఉచిత పంటల బీమా, రైతన్నలకు సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ, రైతన్నలకు పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఆ రైతన్న కోసం అదే గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ. నేను అడుగుతా ఉన్నా, ఇలా రైతన్నను ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం, రైతన్న కోసం ఇన్ని పథకాలు పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నారు. మీ బిడ్డ స్వయం ఉపాధికి తోడుగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు సొంత ఆటోలు, సొంత టాక్సీలు నడుపుకుంటూ తమ కుటుంబ భారాన్ని మోస్తా ఉన్న నా డ్రైవర్ అన్నదమ్ములకు ఈ రోజు ఓ వాహన మిత్ర. ఇడ్లీలు పోస్తా ఉన్నా నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ములు గతంలో ఎవరైనా కూడా వీళ్ళ గురించి పట్టించుకున్నారా అని అడుగుతా ఉన్నారు. మీ బిడ్డ అటువంటి శ్రమజీవులకు, అటువంటి కష్టజీవులకు ఈ రోజు ఓ తోడు, ఓ చేదోడు. ఇటువంటివన్నీ కూడా లాయర్లను కూడా సైతం మర్చిపోకుండా లాయర్లకు లానేస్తాం. ఏ పేదవాడు కూడా తన ఆరోగ్యం బాగోలేక అప్పుల పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి రాకూడదు అని ఆ పేదవాడి ఆరోగ్యానికి రక్షగా
నవరత్నాల పేరుతో వైసీపీ ప్రభుత్వం నవ మోసాలు చేసిందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు గన్నవరం ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. జగన్ పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, పలు ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయని విమర్శించారు. వర్షం పడతా ఉందంటే వరుణ దేవుడు కూడా కరుణించాడు, అనుమానం కూడా లేదు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు, ప్రత్యేకంగా మా తెలుగింటి ఆడబిడ్డలు, వరుణ దేవుడు మిమ్మల్ని చూస్తే భయపడుతున్నాడు. వర్షాన్ని లెక్క పెట్టుకోలేదు, ఎండలు లెక్క పెట్టుకోలేదు. గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్న మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుంటానని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఎల్లుండే చివరి రోజు ప్రచారానికి 3 రోజుల్లో ఎన్నికలు అయిపోతున్నాయి. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, మీ పిల్లల భవిష్యత్తు వెలగాలి. అదే మా ఆలోచన. ఆ ఆలోచన కోసమే పనిచేస్తున్నాం. ఈ రోజు నేను చూస్తున్నా, ఎక్కడ పోయినా ఉధృతంగా ఉంది. ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం. మనం ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో ముందర వైసీపీ మేనిఫెస్టో వెలవెలబోయింది, మంది కళకళలాడింది. ఈ రోజు మీ అందరికి హామీ ఇస్తున్న మా ఆడబిడ్డలు, మీ ఉత్సాహం చూశాను. ఒక సంకల్పం చేశారు, వర్షమైన లెక్కలేదని. నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను, శాశ్వతంగా గుండెల్లో పెట్టుకుంటాను. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఆంధ్రాలో అభివృద్ధి సాధ్యమన్నారు. శాంతి భద్రతలను కాపాడతామని, పిఠాపురం సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తామని, బాధితులకు అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. కడపలో ఉక్కు కర్మాగార నిర్మాణం జరిగి యువత ఉద్యోగాలు పొందాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అభద్రతా భావం పెరిగిందని షర్మిల అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా జగన్ పాలన లేదని విమర్శించారు. రాజశేఖర రెడ్డి గారి రాజ్యం తెస్తాడు, నా కుటుంబాన్ని పక్కన పెట్టి రోడ్ల మీదనే నెలల తరబడి మీకోసం త్యాగం చేసిన దాన్ని నేను కాదా? ఆఖరికి నా కాలు ఇంజరీ అయితే కూడా అతి వేగంగా ఫిజియోథెరపీ చేసి మళ్ళీ వెంటనే చేయాలి అని తాపత్రపడి చేసింది మీకోసం నేను కాదా? మరి నేను ఇన్ని త్యాగాలు చేసినా కూడా నాకు రాజకీయ కాంక్ష ఉంది అని మీరు అంటున్నారే, నాకే గనక రాజకీయ కాంక్ష ఉంటే నేను పొందాలనుకున్న పదవి, పోస్టు మీ పార్టీలో నేను మొండిగానైనా పొందగలను. నాకు రాజకీయ కాంక్ష లేదు, నాకు డబ్బు కాంక్ష లేదు. నేను ఏం చేసినా మీకోసం చేశాను, నేను త్యాగం అనుకొని చేశాను, నా అన్న కోసం అనుకొని చేశాను. మీరు ముఖ్యమంత్రి కావాలని, రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మీరు తీసుకొస్తారు అని నమ్మి చేసిన విషయం వాస్తవం కాదా? మన ఇద్దరము నమ్మే బైబిల్ మీద ఒట్టేసి నేను చెప్పగలను, నాకు రాజకీయ కాంక్ష కానీ, డబ్బు కాంక్ష కానీ, ఏ ఇతర ఆశ లేకుండా. జగన్మోహన్ రెడ్డి పాలన అభివృద్ధికి దూరంగా ఉందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ అన్నారు. గన్నవరంలో జరిగిన ఎస్సీల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ యువత పక్క రాష్ట్రాలకు ఉపాధి కోసం వెళ్లాల్సి వస్తోందన్నారు. యువతకు ఉద్యోగాలు రావాలన్నా, పోలవరం పూర్తి కావాలన్నా, అన్ని రంగాలు అభివృద్ధి బాటలో ముందుకు సాగాలన్నా చంద్రబాబు నాయుడు మరలా పాలన రావాలని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి, ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. చంద్రబాబు నాయుడు పాలనలో ఎక్కడైతే కొనసాగి ఆగిందో ఈ 5 ఏళ్ళు అక్కడనే ఉండే తప్ప ముందర. ఈ పాలన ఉండాలని ఎవరు కోరుకోరు. కష్టపడ్డది, పాదయాత్ర చేసింది, ప్రజల్లోకి వెళ్ళింది చెల్లె షర్మిలమ్మ. పార్టీ నిలబెట్టడమే కాదు, చెల్లె అన్నకు అండగా నిలబడాలని ప్రజలకు కోరింది. ఇంకా నవరత్నాల పేరుతో అందరికీ ఇచ్చే పథకాలకు మాకు వర్తింపజేస్తూ మాకు ప్రత్యేకంగా అందాల్సిన ఎస్సీ సప్ల నిధులను కూడా దారి మళ్లించి మా పొట్ట కొట్టినట్టు చేశాడు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముందుకు సాగాలంటే. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. మీ భద్రత మాకు అమూల్యమైనది. అందుకే ఎప్పుడు ఎల్పీజీ సిలిండర్ తీసుకున్నా ప్రీ డెలివరీ పరీక్ష తప్పక చేయించండి.
మీ భద్రతను మరింత మెరుగ్గా నిర్ధారించడానికి ప్రతి ఇంటిలోనూ జరుగుతోంది వంట గ్యాస్ ఉపకరణాల భద్రతా పరీక్ష. ఒకవేళ భద్రతా హోస్ పాడైతే వెంటనే మార్పించండి. అత్యవసర పరిస్థితిలో 1906కు కాల్ చేయండి. స్వచ్ఛ ఇంధన వాగ్దానం, సురక్షిత వంటగదే లక్ష్యం. రీఛార్జ్, త్వరగా రీఛార్జ్ చెయ్యి. ఏం చేసావు? మ్యాచ్ అయిపోయింది. చెల్లింపు ఎలా అవుతుంది? టోకనైజ్ కార్డ్ తో. టోకెన్? అవును, ఆన్లైన్ చెల్లింపుల కోసం ఆర్బీఐ టోకనైజేషన్ తెచ్చింది. ఒకసారి కార్డు వివరాలు, ఓటీపీ, సివివి నింపి టోకెన్ తయారు చేయండి. కార్డు సురక్షితంగా ఉంటుంది. పైగా పదే వివరాలు నింపాల్సిన అవసరం లేదు. అదే సౌకర్యం, మెరుగైన భద్రత. ఆల్ రౌండర్. అదా నేనా? ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. రాజమహేంద్రవరం ఈ పేరు వినగానే వెంటనే గుర్తుకు వచ్చేది అఖండ గోదావరి. పర్యాటకంగా ఎంతో అనుకూలమైన రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గం ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎన్డీఏ కూటమి కీలక నేత దగ్గుపాటి పురంధేశ్వరి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండటంతో ఇక్కడ ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతుంది. రాజమహేంద్రవరం అనుకున్నంత స్థాయిలో అభివృద్ధి సాధించలేదని, అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుకుంటున్న నేపథ్యంలో ఈ పార్లమెంటు నియోజకవర్గం ముఖ చిత్రంపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. సార్వత్రిక ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న నియోజకవర్గాలలో రాజమహేంద్రవరం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. అందరి చూపు ఈ పార్లమెంటుపైనే నెలకొంది. రాజకీయ చైతన్యానికి వేదికైన ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి తరపున బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పోటీలో ఉన్నారు. ఇక వైసీపీ తరపున గూడూరి శ్రీనివాస్, కాంగ్రెస్ తరపున గిడుగురు రుద్రరాజు పోటీలో ఉన్నారు. ఈ లోక్సభ పరిధిలో అనపర్తి, రాజానగరం, రాజమహేంద్రవరం పట్టణం, రాజమహేంద్రవరం రూరల్, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తూ 3 పార్టీల నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రధాని మోదీ సైతం ఎన్డీఏ కూటమి విజయం కోసం ప్రచారం నిర్వహించారు. వేమగిరి బహిరంగ సభలో ప్రసంగించారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రోడ్ షోలో పాల్గొనగా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల సైతం రాజమహేంద్రవరంలో ప్రచారం చేశారు. 2007లో నిర్వహించిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ నియోజకవర్గ రూపురేఖలు మారిపోయాయి. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, అనపర్తి, రాజానగరం, కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు రాజమండ్రి పార్లమెంటు పరిధిలో ఉన్నాయి. ఇక్కడ సుమారు మొత్తం 16 లక్షల మంది ఓటర్లు ఉండగా వారిలో 8 లక్షల మంది మహిళా ఓటర్లు ఉండగా 7 లక్షల మందికి పైగా పురుష ఓటర్లు ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 10 సార్లు, తెలుగుదేశం పార్టీ 3 సార్లు, బీజేపీ 2 సార్లు, వైసీపీ 1 సారి విజయం సాధించాయి. విలక్షణ తీర్పులు అందించే ఈ నియోజకవర్గంలో ప్రస్తుత ఎన్నికల్లో కూటమి అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి, వైసీపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాసుల మధ్య ప్రధాన పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎక్కడా కూడా ఒక పరిశ్రమ వచ్చేటువంటి అవకాశం లేదు. పెట్టుబడులు పెట్టినటువంటి వారు ఇవాళ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యం, అరాచకం మీరు ఎదుర్కొన్నటువంటి సందర్భంలో ఈ ఎన్డీఏ కూటమిని ఖచ్చితంగా మీరందరూ కూడా ఆశీర్వదించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. రాజమండ్రిలో సైతం ఏ మేరకైతే మనం అభివృద్ధి కావాలి అని చెప్పి ఆకాంక్షించామో మనకు అభివృద్ధి అందలేదు. రోడ్ల గురించి చెప్పాలంటే ఇంకెంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ ఏమో మనకి. కనుక ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించండి అని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమం, అభివృద్ధి, విద్యా, వైద్యం పట్ల ఆయనకున్న నిబద్ధత చూసి ప్రజలు ఆయనకి ఎక్కడికి వెళ్ళినా కూడా జేజేలు పలుకుతున్నారు. రానున్న రోజుల్లో మేము అద్భుత విజయం వైనాట్ 175 అనేది మేము సాధిస్తామని చెప్పి గట్టి ధీమా ఉంది. ప్రజలు విశ్వసనీయతకి పట్టం కట్టనున్నారు. రానున్న రోజుల్లో రాజమండ్రిని మంచి ఐటీ హబ్గా, మంచి మెడికల్ హబ్గా, టెంపుల్ టూరిజం డెవలప్ చేయాలనేది నా ఆకాంక్ష. ప్రధానంగా గడిచినటువంటి 10 సంవత్సరాలలో 2 ప్రభుత్వాలను చూశారు. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని చూశారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు. 2 చూసిన తర్వాత ప్రజలు విసిగి వేసారిపోయినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ మంచిది, కాంగ్రెస్ నేతృత్వంలోనే
అభివృద్ధి సంక్షేమం జరుగుతాయనేటువంటి ఆలోచనలో ప్రజలు ఉన్నారు. రాజమహేంద్రవరం సాంస్కృతిక పర్యాటక రాజధానిగా మరింత అభివృద్ధి చెందాల్సి ఉన్నా ఆశించిన మేర అభివృద్ధి సాధించలేదనేది స్థానికులు పేర్కొంటున్నారు. ఎన్నో అవకాశాలు ఉన్నా ఆ స్థాయిలో అభివృద్ధి చేయలేదనే విమర్శలు వినపడుతున్నాయి. ఓ పక్క గోదావరి పరవళ్లు, మరోపక్క పచ్చని పొలాలు, కడియం నర్సరీలు, పాపికొండల వయ్యారాలు, ఇలా పర్యాటక హంగులతో పాటు ఎయిర్పోర్ట్, రైల్వే, రహదారులు, ఇలా అనేక మౌలిక వసతులు ఉన్నప్పటికీ పర్యాటక పట్టణంలో మనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ప్రజలు ఆశించిన స్థాయిలో తీసుకురాలేకపోయారని భావిస్తున్నారు. రాజమహేంద్రవరం, కొవ్వూరు నగరాలను జంట నగరాలుగా అభివృద్ధి చేయాలనేది ప్రజల ప్రధాన డిమాండ్గా చెప్పవచ్చు. ఇక రహదారులు, తాగునీరు, డ్రైనేజీ, ట్రాఫిక్ సమస్యలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీటన్నిటి పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కమిటెడ్ ఎంపీ కావాలండి మాకు రాజమండ్రికి. అంటే బాధ్యత, తనకి ఇంట్రెస్ట్ ఉండాలి మా సిటీ పట్ల, తనకి ప్రేమ, ఇది నా సిటీ అనే ఒక ఎప్పుడైతే ఆ ప్రేమ ఉంటుందో సిటీ పట్ల, తను కొంచెం నాలెడ్జ్తో ఈ సమస్యలు ఏమున్నాయి అనేది ఒక కమిటెడ్ ఎంపీ మాకు కావాలని కోరుకుంటున్నాం. రాజమండ్రి పార్లమెంట్లో మనకు చూసుకుంటే రాజమండ్రి లాంటి ప్రాంతాల్లో ఇప్పుడు పర్యాటకంగా చాలా అభివృద్ధి చేయవచ్చు. అంటే కేంద్రం నుంచి కొన్ని ప్రాజెక్టులు ప్రత్యేకించి తీసుకురావచ్చు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం రోడ్ క్రమ్ ఇక్కడ హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఉంది, దాన్ని ఒక పర్యాటకమైన ప్రదేశంగా రాజమండ్రి కొవ్వూరు చేయాలని అనుకుంటున్నాం. రాజమహేంద్రంలో ముఖ్యంగా ఉన్నది అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది అస్సలు బాగాలేదు. చిన్నపాటి వర్షం వచ్చినా సరే ఆ వర్షానికి అన్నీ కూడా జలప్రాయం అయిపోయి ఏదో పెద్ద చెరువుల్లో మారుతున్నాయి. దీనికి మెయిన్ మనకి ఇక్కడ చేయాల్సింది, ఏ నాయకుడు వచ్చినా సరే ముందు అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది మార్చాల్సిన అవసరం ఉంది. హోరాహోరీగా అభ్యర్థుల ప్రచారం ఎలా ఉన్నా నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలకు పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న ప్రజల తీర్పు ఎలా ఉంటుందో సర్వత్రా ఆసక్తి నెలకొంది. వైశాఖ శుద్ధ తదియ పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖ సింహాచలం కొండపై వెలిసిన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం ఈరోజు అంగరంగ వైభవంగా జరిగింది. అప్పన్న స్వామి నిజ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆయన అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి తొలి దర్శనం చేసుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఒడిశా నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి తరలివచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సగిలి షణ్మోహన్ తెలిపారు. చిత్తూరులో ఎస్పీ మణికంఠ చందోలుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్, హోమ్ ఓటింగ్ ప్రక్రియకు పూర్తి చేశామని తెలిపారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆల్రెడీ 17,741 మంది పోస్టల్ బ్యాలెట్ రూపంలో మన దగ్గర ఓటేశారు. దాంట్లో ఒక 3,000 మంది మన జిల్లా ఓట్లు కాదవి మన దగ్గర ఓటు వినియోగించుకున్నారు అనమాట. సో ఈ మొత్తం ప్రాసెస్ ఫినిష్ చేయడానికి మనకు 3 days 4 days పట్టింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి కూడా మనం ఆల్మోస్ట్ దాదాపు 90% మన జిల్లాలో రిజిస్టర్ అయిన 90% 95 మంది హోమ్ ఓటింగ్ వినియోగించుకున్నారు. కొందరు చనిపోయారు, కొందరు ఇంకా బయట ఊర్లలో ఉన్నారు, రాని పరిస్థితిలో ఉన్నారు. సో మనం ఇంకా హోమ్ ఓటింగ్ మనం చేయించలేకపోయాము. వాళ్ళు డైరెక్ట్ గా పోలింగ్ స్టేషన్ రాగలిగితే ఆ రోజు పోలింగ్ స్టేషన్ లో ఓటు వినియోగించుకునే హక్కు ఉంది. వాళ్ళు పోలింగ్ ముందు రోజు వరకు బూత్ స్లిప్స్ ఎవరైనా ఆ రోజు ఊర్లో వచ్చి బూత్ స్లిప్స్ అడిగితే బూత్ స్లిప్ తీసుకొని వెళ్ళొచ్చు. ఒకవేళ బూత్ స్లిప్ లేని వాళ్ళకు కూడా 1950 నెంబర్కి మెసేజ్ చేస్తే ఈసీఐ స్పేస్ మన ఎపిక్ కార్డ్ నెంబర్, ఈసీఐ స్పేస్ ఎపిక్ కార్డ్ నెంబర్ 1950 నెంబర్కి మెసేజ్ చేస్తే కంప్లీట్ బూత్ డీటెయిల్స్ వస్తాయి. నేను వెరిఫై చేసుకున్నాను, అది వస్తుంది కూడా. మొబైల్ ఫోన్లో ఇలా మెసేజ్ పంపించి మీ బూత్ నెంబర్ కనుక్కొని, సీల్ నెంబర్ కనుక్కొని మీరు డైరెక్ట్గా బూత్ వచ్చి ఓటు వేసుకోవచ్చు. నుంచి కొంతమంది వస్తుంటారు. సో వాళ్ళకి కనుక ఓటు హక్కు లేదని పక్షంలో వాళ్ళని దయచేసి పంపించేయండి. నెక్స్ట్ క్యాంపెయినింగ్స్కి కొన్ని పార్టీస్ తరఫున బయట వాళ్ళ నుంచి వస్తుంటారు, బయట జిల్లాల నుంచి కానీ, ఓకే, కొన్ని పార్టీస్కి బయట రాష్ట్రాల నుంచి కూడా. నంద్యాల జిల్లాలో పోలింగ్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ కె శ్రీనివాసులు తెలిపారు. జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో వెబ్ కాస్టింగ్ ప్రక్రియను నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా సరిహద్దుల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని వివరించారు.
2 బ్యాలెన్స్ యూనిట్లు వాడాల్సిన అవసరం వస్తుంది. సో దే ఆర్ రెడీ ఫర్ డిస్బర్స్మెంట్. 12వ తేదీన డిస్బర్స్మెంట్ జరుగుతుంది. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అంటే RO హెడ్ క్వార్టర్. ఈ వెబ్ కాస్టింగ్ సంబంధించి మన జిల్లాలో 1350 పోలింగ్ స్టేషన్స్లో అంటే ఆల్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో పెడుతున్నాము. దాంతోపాటు అదనంగా కూడా అట్లా ఆల్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో 335 లొకేషన్స్ ఏదైతే ఉన్నాయో 403 పోలింగ్ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ 335 లొకేషన్స్లో కూడా మైక్రో అబ్జర్వర్ని పెడుతున్నాము. మనకు ఈ 72 అవర్స్లో ఏదైతే మనం చేయాల్సిన కార్యక్రమం ఉందో ఈ టీమ్స్ ఇన్స్పెక్షన్ కానీ అదేవిధంగా పోల్ మేనేజ్మెంట్ సంబంధించి ఆల్ పోల్ మెట్లంతా వచ్చేసింది. ఈ ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కూడా ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా లీనియర్గా అంటే వాళ్ళు క్యూ లైన్ ఎట్లా ఉంటుందో ఆ పద్ధతి ప్రకారంగానే షామియానాను ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్లో ఖచ్చితంగా వారికి ఒక మెడికల్ టీము ఎమర్జెన్సీ కిట్, ఫస్ట్ ఎయిడ్ కిట్ అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఎలక్ట్రల్ రోల్తో పెట్టుకుంటూ వచ్చిన వారికి ఏదైనా కన్ఫ్యూజన్ కూడా వాళ్ళు అసిస్ట్ చేస్తారు. ఈ కార్యక్రమాలు ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా తీసుకుంటున్నాం కాబట్టి ప్రజలకు ఖచ్చితంగా 7 to 6 PM మనకు ఓటింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వచ్చి పార్టిసిపేట్ చేసి 100% నంద్యాల జిల్లాలో ప్రజలందరూ కూడా ఓట్లో పాల్గొనాలి. జిల్లా మొత్తం కూడా 8 ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులు ఉన్నాయి. చెక్ పోస్టులన్నీ కూడా కంటిన్యూగా చెకింగ్లో ఉంటాయి. సంబంధించిన ఓటర్స్ మాత్రమే బయట నుంచి ఎవరన్నా హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళని అలౌ చేస్తాం. సందర్భం లేకుండా ఎవరైనా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సమాచారం అందించడంలో జిల్లాల ప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని విజయవాడ దూరదర్శన్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగ అధిపతి డాక్టర్ జి. కొండలరావు తెలిపారు. విజయవాడ దూరదర్శన్ కేంద్రం నుంచి 26 జిల్లాల ప్రతినిధులతో ఎన్నికల సన్నద్ధతపై దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ జి. కొండలరావు మాట్లాడుతూ రేపు సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుండడంతో జిల్లా ఎన్నికల అధికారులతో సంప్రదించి ఖచ్చిత సమాచారం ప్రజలకు అందించాలన్నారు. క్రెడిబిలిటీని మరింత మనం పెంచుకునే ప్రయత్నం జరగాలని ఆ దిశగా మీ అందరి పశ్చిమ గోదావరి జిల్లా చెప్పండి. ఉత్తరప్రదేశ్లో ఇండీ కూటమి విజయం సాధించబోతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కన్నౌజ్ సభలో మాట్లాడుతూ అక్కడి ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్నారు. ఈ విజయం దేశంలోని మిగతా ప్రాంతాలపై కూడా ప్రభావం చూపిస్తోందని రాహుల్ గాంధీ తెలిపారు. मैं आपको लिख के दे रहा हूं, उत्तर प्रदेश में इंडिया गठबंधन का तूफान आ रहा है. आप लिख के ले लो. यहां पे बीजेपी మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు స్వల్ప ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఆయనకు జూన్ 1 వరకు బెయిల్ ఇస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. 50,000 రూపాయల పూచీకత్తు అంతే మొత్తానికి ఒకరి ష్యూరిటీపై ఈ బెయిల్ ఇచ్చారు. దక్షిణ కేరళ మీదుగా కొనసాగుతున్న ఆవర్తన ప్రభావంతో ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలంగాణ నారాయణపేటలో ప్రధాని ఎన్నికల ప్రచారం. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందన్న మోదీ. పుత్తూరు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి. 59 నెలల పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ప్రజాగళం సభ. ఉద్యోగులంతా కూటమి వైపే నిలిచారన్న పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. వైద్య విద్యార్థులు మానవతా దృక్పథంతో వైద్య సేవలు అందించాలన్న రాష్ట్రపతి. NBEMS 22వ స్నాతకోత్సవంలో పాల్గొన్న ద్రౌపది ముర్ము. అయోధ్య బాలరాముణ్ణి దర్శించుకున్న ఉపరాష్ట్రపతి. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.